కార్తీకమాసం చివరి రోజైన అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమిగా జరుపుకుంటారు. ఈ రోజునాడు స్త్రీలందరూ తెల్లవారుజామున చెరువులు, నదులలో దీపాలు వదిలి పోలీస్వర్గం కథ చదువుకుని శిరస్సుమీద అక్షింతలు వేసుకుంటారు. కార్తీకమాసమంతా దీపాలు వెలిగించనివారు పోలీపాడ్యమి రోజున 30 ఒత్తులతో దీపాలను వెలిగిస్తే కార్తీకమాసమంతా దీపం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మరి అసలు పోలి ఎవరు? పోలీపాడ్యమిని ఎందుకు జరుపుకుంటారు? పోలి బ్రతుకుండగానే స్వర్గానికి ఎలా వెళ్ళింది? పోలీపాడ్యమి రోజున ఏం చెయ్యాలి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో కృష్ణానదీ తీరంలోని ఒక గ్రామంలో రజక స్త్రీకి 5 కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలే పోలమ్మ. పోలమ్మకు చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువ. పూజలన్నా, వ్రతాలన్నా ఎంతో ఆసక్తి. పోలి నిర్మలమైన మనసుతో ఇరుగుపొరుగు వారితో సఖ్యతగా ఉంటూ వారితో చక్కగా కలిసిపోయేది.